ప్రాణాలు పోవాలంటే పాకిస్తాన్ వెళ్ళి పిఎస్ఎల్ ఆడాలి. ప్రాణాలు దక్కాలి అంటే ఇండియా వెళ్ళి ఐపీఎల్ ఆడాలని ఎవరు మాట్లాడుకుంటున్నారంటే విదేశీ ఆటగాళ్ళు మాట్లాడుకుంటున్నారు. చాలామంది మాజీ క్రికెటర్స్ కూడా దీని గురించి డిస్కషన్ చేస్తున్నారు. అసలు కారణం మధ్యాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం కాదు, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏమొచ్చేసి మీ పిఎస్ఎల్ని మొత్తం లేపేస్తాం, చంపేస్తాం అన్నారు. అయితే ఇప్పుడు పిఎస్ఎల్ని రద్దు చేస్తే పాకిస్తాన్ పరువు పోతుంది కాబట్టి ప్రేక్షకులు లేకుండా అయినా సరే నిర్వహించాలని మొత్తానికైతే ఆ షెడ్యూల్ ప్రకారం నడుపుతోంది. అందుకే కేవలం లాహోరు, కరాచీ ఈ రెండు ప్రాంతాలను మాత్రమే ఎంచుకుంది. ఈ రెండు స్టేడియాల్లోనే మొత్తం పని ముగించేయాలని మోహసిన్ నఖ్వీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దానివల్ల పెషావర్, మిగతా 4 ప్రదేశాలు, మొత్తం 6 ప్రదేశాల్లో ఈ యొక్క టీం నిర్వహించాలనుకున్నారు ఈ యొక్క లీగు. కానీ ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ ఆ విధంగా ప్రకటన చేసిందో మిమ్మల్ని చంపేస్తామని, దెబ్బతో అందరూ కూడా భయపడిపోయారు. అలాగే విదేశీయులు కూడా రావడానికి భయపడిపోతున్నారు. ఎంతలా అంటే బంగ్లాదేశ్ కూడా మేము ఆలోచిస్తాం రావాలా వద్దని అన్నంతగా. ఏ బంగ్లాదేశ్ కోసం పాకిస్తాన్ మన దేశంతో ఆడమని చెప్పిందో, కానీ అదే బంగ్లాదేశ్ ఈరోజు పాకిస్తాన్లో రావాలా వద్దని కూడా ఆలోచిస్తుంది. ఇక వాళ్ళకి బుద్ధి ఉండాలి పాకిస్తాన్ వాళ్ళకి, దేనికోసం ఇంత చేశామని. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు అలా చేస్తుందంటే మొన్న దాడి చేసింది, 400 మంది చనిపోయారు. కాబూల్ హాస్పిటల్లో చేసినటువంటి దాడితో 400 మంది మానసిక వికలాంగులు చనిపోయారు కదా, దానికి ప్రతిదాడిగా మేము చేస్తాము. ఎందుకంటే క్రికెట్లో వేల మంది వచ్చి చూస్తారు, ఒక్క బాంబు దాడి జరిగితే చాలా పెద్ద నష్టం ఉంటుంది. తక్కువలో తక్కువ 1000 మంది ఏం చనిపోతారు, లేదా ఒక 500 మంది ఏం చనిపోతారు. అందుకోసమని పాకిస్తాన్ భయపడిపోయి ఈ విధమైనటువంటి ప్రకటన చేసి 2 దీంట్లో చేసేసింది, 2 మ్యాచ్ల్లో 2 ప్లేసుల్లోనే. దీనికి ఏం చెప్తుంది పాకిస్తాను, ఇప్పుడు ఉన్నటువంటి పశ్చిమాసియా యుద్ధం వల్ల పెట్రోల్ ఎక్కడికక్కడ ధరలు పెరిగిపోతున్నాయి, అభిమానులు తీవ్రంగా నష్టపోతారు, అంతమంది బైకులు కార్లు వేసుకొని రావడం అనేది చాలా నష్టం. కాబట్టి ఎక్కడికక్కడ అంటే అది సొంత వెహికల్స్ అయినా కావచ్చు, లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినా సరే, ఏదైనా సరే పెట్రోల్ ఖర్చులు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం ఆదా చేసుకోవాలి, డబ్బుని ఆదా చేసుకోవాలి, ఫ్యూల్ని ఆదా చేసుకోవాలి. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము అని మోహసిన్ నఖ్వీ మళ్ళీ ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే మళ్ళీ ఇటు ఐపీఎల్కి ఎలాగైనా పేరు వచ్చేస్తుందేమో. అసలు ఇక్కడ ప్రాణాలు పోవాలంటే పిఎస్ఎల్, ప్రాణాలు దక్కాలంటే ఐపీఎల్ కాదు. అది అలాగ ప్రాస వచ్చింది. కానీ వాస్తవంగా మన దగ్గర ప్రాణాలు దక్కడం పక్కన పెట్టండి, మన దగ్గర ప్రాణాలు ఎందుకు పోతాయి. కానీ ఇక్కడ ఆడితే ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు వస్తుంది, ఇక్కడ ఆడితే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వస్తుంది, ఇక్కడ ఆడితే మెలకువలు తెలుస్తాయి, ఇక్కడ ఆడితే చాలా వరకు పిచ్లు, బౌలింగ్ పిచ్ ఉంటుంది, బ్యాటింగ్ పిచ్ ఉంటుంది, రకరకాల పిచ్లు ఉంటాయి. ఆ పిచ్లన్నింటి మీద అనుభవం వస్తే ఏ పిచ్ మీద అయినా ఆడవచ్చు. ఇంకా ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్లో కావచ్చు, జింబాబ్వేలో కావచ్చు, అద్భుతమైన పిచ్లు ఉన్నాయి. కానీ భారతదేశంలో ఈ పిచ్లన్నీ కూడా ఉన్నాయి. భారతదేశంలో రకరకాల పిచ్లు ఉంటాయి. సో ఈ పిచ్ల మీద ఆడితే ఇంకెక్కడైనా సరే పిచ్చగా ఆడవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడికి చాలామంది వస్తారు. ఐపీఎల్, పిఎస్ఎల్ ఒకేసారి మొదలవుతూ ఉంటాయి. వీళ్ళేమొచ్చేసి 26వ తారీఖున మొదలు పెడుతున్నారు, మన వల్ల 28వ తారీఖు మొదలు పెడతారు. వీళ్ళు 2015లో కదా పిఎస్ఎల్ మొదలు పెట్టారు, మనం 2008లోనే ఈ ఐపీఎల్ మొదలు పెట్టాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ ఆడితే చాలు, డబ్బుకు డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, అలాగే అనుభవం వస్తుంది. అందుకోసమని వీళ్ళందరూ మన వైపు వచ్చేస్తున్నారు. చాలామంది దీని గురించి డిస్కషన్ ఏంటంటే పశ్చిమాసియా యుద్ధం వల్లేమో ఈ పెట్రోల్ ఆదా చేయడానికి ఏమో అనుకుంటున్నారు చాలామంది మాజీ క్రికెటర్లు. అందులో కొంతమంది కాదురా నాయన, మ్యాటర్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు బాంబు వేశారు, ఇప్పుడు వాళ్ళు కూడా బాంబు వేస్తామని చెప్తున్నారు. అందుకే వీళ్ళు భయపడిపోయి ఎక్కడ పెడితే అక్కడ పెట్టకుండా కేవలం కరాచీ, లాహోర్ 2 ప్రాంతాల్లో పెట్టేసి ఫినిష్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారు.